వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. తెలంగాణ చరిత్రలోని శాతవాహనుల నుండి క్వశ్చన్స్ చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, తెలంగాణ పదాన్ని మొదటగా ప్రస్తావించిన కవి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అమీర్ ఖుస్రూ. క్వశ్చన్ నెంబర్ 2, గోదావరి కృష్ణా నదుల మధ్య ఉన్న ప్రాంతం అందపదం అంతక రక్తం అని ఎందులో పేర్కొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బౌద్ధ జాతక కథల్లో పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 3, మొదటిసారి ఆంధ్రుల ప్రస్తావన ఎందులో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఋగ్వేదంలో భాగమైన ఐతరేయ బ్రాహ్మణం అనే గ్రంథంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 4, దక్షిణ భారతదేశంలో వెలసిన ఏకైక జనపదం అశ్మక గురించి ఏ గ్రంథం తెలుపుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అంగుత్తరనికాయ అనే బౌద్ధ గ్రంథం తెలుపుతుంది. క్వశ్చన్ నెంబర్ 5, తన రాజ్యానికి దక్షిణంగా కళింగ, ఆంధ్ర, భోజక, రటిక రాజ్యాలున్నాయని వారు తమ ధర్మాన్ని పాటిస్తారని అశోకుడు ఎందులో పేర్కొన్నాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 13వ శిలాశాసనంలో పేర్కొన్నాడు. క్వశ్చన్ నెంబర్ 6, ఆంధ్రులకు 30 కోటలున్న నగరాలు, 1,00,000 కాల్బలం, 2,000 అశ్విక బలం, 1,000 గజదళం ఉన్నట్లు ప్రస్తావించిన గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మెగస్తనీస్ రాసిన ఇండికా అనే గ్రంథం. క్వశ్చన్ నెంబర్ 7, ఆంధ్రులు చుంగులపై తిరుగుబాటు చేసి ఓడిపోయారని ఏ గ్రంథంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కాళిదాసు రచించిన మాళవికాగ్ని మిత్ర నాటకం అనే గ్రంథంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 8, నిగమ సభ గోష్ఠీల సహాయంతో కుబీరకుడు అనే రాజు పాలించినట్లు ఎందులో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బట్టిప్రోలు స్తూపంలోని ధాతురకండ శాసనంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 9, మహారథి మహాతలవరల నాణ్యాలు ఎక్కడ లభించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ చోట్ల అంటే కొండాపూర్, హైదరాబాద్, కోటిలింగాలలో లభించాయి. క్వశ్చన్ నెంబర్ 10, శాతవాహన పూర్వ రాజుల గోబద్, సమగోప, నారణ, కంవయాసిరి నాణ్యాలు ఎక్కడ దొరికాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కోటిలింగాలలో దొరికాయి. క్వశ్చన్ నెంబర్ 11, శివమహాహస్తిన్, శివస్కంద హస్తిన్ నాణ్యాలు ఎక్కడ లభించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 వీరాపురంలో లభించాయి. క్వశ్చన్ నెంబర్ 12, శాతవాహన పూర్వయుగానికి చెందిన జనావాసాల్లో ఏ రంగు మట్టి పాత్రలు లభించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎరుపు మరియు నలుపు రంగు మట్టి పాత్రలు లభించాయి. క్వశ్చన్ నెంబర్ 13, కమ్మరి కొలిమిని ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పెదవంకూరులో కనుగొన్నారు. క్వశ్చన్ నెంబర్ 14, శాతవాహనుల తొలి రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రతిష్టానాపురం, పైఠాన్. క్వశ్చన్ నెంబర్ 15, శాతవాహనుల మలి రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ధాన్యకటకం లేదా ధనకటకం. క్వశ్చన్ నెంబర్ 16,
శాతవాహనుల శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బ్రహ్మలిపి ప్రాకృత భాషలో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 17 కన్హేరి శాసనాన్ని వేయించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కృష్ణుడు. క్వశ్చన్ నెంబర్ 18 శాతవాహనులు ఏ నాణాలను ఎక్కువగా ముద్రించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సీసం మరియు రాగి నాణాలు ఎక్కువగా ముద్రించారు. క్వశ్చన్ నెంబర్ 19 శాతవాహనుల కాలంలో ముద్రించిన పోటీ నాణాలు అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 రాగి మరియు తగరం లోహాలతో చేసిన నాణాలను పోటీ నాణాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 20 కోటిలింగాలలో లభ్యమైన శాతవాహన నాణాలను సేకరించిన పోస్టల్ శాఖ ఉద్యోగి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సంగనబట్ల నరహరి శర్మ. క్వశ్చన్ నెంబర్ 21 శాతవాహన, చిముక శాతవాహన, మొదటి శాతకర్ణి నాణ్యాలు ఎక్కడ దొరికాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కోటిలింగాలలో దొరికాయి. క్వశ్చన్ నెంబర్ 22 పునర్ముద్రిత నాణ్యాలు అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఒక పాలకుని నాణ్యాలపై మరొక పాలకుని చిహ్నాలు ముద్రించడం అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 23 రెండో రుద్రసేనుని నాణ్యాలు ఎక్కడ లభించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నల్గొండ జిల్లాలోని ఫణిగిరి బౌద్ధ క్షేత్రంలో లభించాయి. క్వశ్చన్ నెంబర్ 24 క్షాత్రపద రాజు సహపానుడికి చెందిన వెండి నాణ్యాల రాశి ఎక్కడ లభ్యమైంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 జోగల్ తంబి నాసిక్లో లభ్యమైంది. క్వశ్చన్ నెంబర్ 25 నాగార్జున కొండ దగ్గర లభ్యమైన ఓడబొమ్మ ముద్రించిన నాణ్యాలు ఏ శాతవాహన రాజుకు వేయించినవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించినవి. క్వశ్చన్ నెంబర్ 26 పురావస్తు తవ్వకాల్లో దొరికిన చారిత్రక వస్తువుల కాలాన్ని ఏ పద్ధతిలో నిర్ణయం చేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కార్బన్ డేటింగ్ పద్ధతిలో నిర్ణయం చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 27 రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్యం జరిగినట్లు ఆధారాలు దొరికిన దక్షిణాది కేంద్రం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కొండాపూర్. క్వశ్చన్ నెంబర్ 28 టైబీరియస్ కైజర్ చిహ్నం ఉన్న రోమన్ సెప్టెర్సిస్తో చేసిన కంఠాహారం ఎక్కడ దొరికింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కొండాపూర్లో దొరికింది. క్వశ్చన్ నెంబర్ 29 శాతవాహనుల కోట గోడలు ఒక బురుజు ఎక్కడ బయటపడ్డాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కోటిలింగాలలో బయటపడ్డాయి. క్వశ్చన్ నెంబర్ 30 బ్రహ్మలిపిలో నాగగోపికయ అని రాసి ఉన్న ఇసుక పురాతి స్తంభం ఎక్కడ లభ్యమయ్యింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కోటిలింగాలలో లభ్యమయ్యింది. క్వశ్చన్ నెంబర్ 31 జైనుల శిలాక్షదానాలు ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మునులగుట్ట వద్ద కనుక్కున్నారు.
క్వశ్చన్ నెంబర్ 32. టెర్రకోట బొమ్మలు ఏనుగు దంతంతో తయారు చేసిన దువ్వెన ఎక్కడ లభించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ధూళికట్ట అనే ప్రాంతంలో లభించింది. క్వశ్చన్ నెంబర్ 33. 3 ఇటుక కోటలు, ఇటుకతో కట్టిన 22 చేదబావులు, మట్టి గాజులతో నిర్మించిన బావి ఎక్కడ కనిపించాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పెదబంకూరులో లభించాయి. క్వశ్చన్ నెంబర్ 34. శాతవాహనుల కాలం నాటి బౌద్ధ స్తూపాన్ని ఎవరు వెలుగులోకి తెచ్చారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వివి కృష్ణశాస్త్రి వెలుగులోకి తెచ్చారు. క్వశ్చన్ నెంబర్ 35. శాతవాహనుల శిల్పం ఎలా పేరుగాంచింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అమరావతి శిల్పంగా పేరుగాంచింది. క్వశ్చన్ నెంబర్ 36. పురాణాలను డైనాసిటీస్ ఆఫ్ కలీ ఏజ్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 పార్గెటార్. క్వశ్చన్ నెంబర్ 37. ఆంధ్రులకు 30 కోటలున్నాయని ఎవరు తన గ్రంథంలో రాశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మెగస్తనీస్ రాసిన ఇండికా అనే గ్రంథంలో రాశారు. క్వశ్చన్ నెంబర్ 38. రోమ్ భారతదేశ వాణిజ్య సంబంధాలను ఓడరేవులను పేర్కొన్న గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ. క్వశ్చన్ నెంబర్ 39. శాతవాహన రాజ్యంలోని వాణిజ్య పట్టణాలు ఓడరేవులను ప్రస్తావించిన గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 టాలమీ రాసిన జాగ్రఫీ. క్వశ్చన్ నెంబర్ 40. ఆంధ్రాలో లభ్యమైన మొదటి శాతవాహన శాసనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అమరావతి శాసనం. క్వశ్చన్ నెంబర్ 41. అమరావతి శాసనం వేయించిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వాసిష్ఠపుత్ర పులమావి. క్వశ్చన్ నెంబర్ 42. నాసిక్లో బౌద్ధ భిక్షువుల కోసం గుహలను నిర్మించిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మహామాత్రుడు. క్వశ్చన్ నెంబర్ 43. నాసిక్ శాసనం వేయించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గౌతమి బాలశ్రీ. క్వశ్చన్ నెంబర్ 44. గౌతమి బాలశ్రీ తన కుమారుడి విజయాలను ప్రస్తావించిన నాసిక్ శాసనం ఎవరి కాలంలో వేయించారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గౌతమి బాలశ్రీ మనవడు అయిన వాసిష్ఠి పుత్రశ్రీ పులుమావి కాలంలో వేయించారు. క్వశ్చన్ నెంబర్ 45. తల్లి పేర్లను తమ పేర్లకు ముందు పెట్టుకున్న రాజులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శాతవాహన రాజులు. క్వశ్చన్ నెంబర్ 46. శాతవాహన రాజుల ప్రతిమలు చెక్కబడిన శాసనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నానాగఢ్ శాసనం. నానాగఢ్ శాసనం వేయించిన వారెవరో కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 47.
శాతవాహనుల అలంకార శాసనంగా చెప్పదగినది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 నానాగఢ్ శాసనం. క్వశ్చన్ నెంబర్ 48. నానాగఢ్ శాసనం ఎవరు వేయించారు? ఆన్సర్ వచ్చేసి కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 49. శాతవాహనుల టంకాశాల నగరం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కొండాపూర్. క్వశ్చన్ నెంబర్ 50. కవివత్సలుడు అనే బిరుదు ఉన్న రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హలుడు. క్వశ్చన్ నెంబర్ 51. శాతవాహనుల తొలి నివాసం ఆంధ్ర అని అభిప్రాయపడ్డ చరిత్రకారులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పై వారందరూ అంటే ఆప్షన్ 1 ఆర్జి బండార్కర్, విఏ స్మిత్, బార్కెట్, ఈజే రాప్సన్, హెచ్సి రాయ్ చౌదరి. క్వశ్చన్ నెంబర్ 52. మహారాష్ట్ర శాతవాహనుల జన్మస్థలమని ప్రతిష్టానాపురం మొదటి రాజధాని అని పేర్కొన్న చరిత్రకారులు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పై వారందరూ అంటే పిటి శ్రీనివాస్ అయ్యంగార్, కె గోపాలాచారి, డిసి సర్కార్ బండారి గార్లు పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 53. శ్రీముఖుని నాణ్యాలు కేవలం కోటిలింగాల్లోనే లభించడం వల్ల అతడే వంశస్థాపకుడని, అందువల్ల శాతవాహనుల పాలన తెలంగాణలోనే ప్రారంభమైందని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పై వారందరూ అంటే అజయ్ మిత్ర శాస్త్రి, దేమే రాజిరెడ్డి, ఠాకూర్ రాజారాం సింగ్, కృష్ణ శాస్త్రి అనేవారు పేర్కొన్నారు. క్వశ్చన్ నెంబర్ 54. అశ్వమేధ రాజసూయ యాగాలతో పాటు 20 క్రతువులను నిర్వహించిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మొదటి శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 55. నాగానిక భర్త శాతకర్ణి, తండ్రి మహారథి త్రణయీకరో, కుమారులు హుకుశ్రీ, సతీ శ్రీమత్, కుమార శాతవాహన, దేవిశ్రీ ప్రతిమలు ఉన్న శాసనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నానాఘాట్ అలంకార శాసనం. క్వశ్చన్ నెంబర్ 56. తన భర్త అప్రతిహార చక్ర వీరశూర దక్షిణాధిపత అని వర్ణించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 మొదటి శాతకర్ణి భార్య అయిన నాగానిక. క్వశ్చన్ నెంబర్ 57. శాతవాహన రాజులలో గొప్పవాడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గౌతమిపుత్ర శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 58. త్రిసముద్రతోయ పితవాహన అనే బిరుదు పొందిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. త్రిసముద్రతోయ పితవాహన అంటే 3 సముద్రాల నీరు తాగిన గుర్రాలు కలిగిన వాడు అని అర్థం. క్వశ్చన్ నెంబర్ 60. జూనాగఢ్ శాసనం ప్రకారం వాసిష్ఠిపుత్ర శాతకర్ణిని 2 పర్యాయాలు ఓడించిన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 క్షాత్రపత రుద్రదాముడు.
క్వశ్చన్ నెంబర్ 61. వాసిష్ఠి పుత్ర పులమావి రాజధాని ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ధాన్య కటకం. క్వశ్చన్ నెంబర్ 62. ఆచార్య నాగార్జునుడిని బౌద్ధ మతాన్ని పోషించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యజ్ఞశ్రీ శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 63. యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధీశ్వరుడు అని ప్రస్తావించిన హర్ష చరిత్రను ఎవరు రాశారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బాణుడు. క్వశ్చన్ నెంబర్ 64. నాగార్జునుడు శాతవాహన యువరాజు చేతిలో హత్యకు గురైనట్లు ఎందులో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కవితా సరిసాగరంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 65. కర్నూలు జిల్లాలో దొరికిన మేకధోని శాసనం వేయించిన శాతవాహన చివరి రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మూడవ పులమావి. క్వశ్చన్ నెంబర్ 66. శాతవాహనుల పాలనా విధానం చాటిన శాసనాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నాసిక్ కార్లే గుహల శాసనాలు. క్వశ్చన్ నెంబర్ 67. శాతవాహనుల కాలానికి సంబంధించి వీటిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. అంటే మహారఠీలు రాష్ట్రాన్ని పాలించే అధికారులు. ఆప్షన్ 2 మహాభోజకులు రాష్ట్ర పాలకుడి హోదా. ఆప్షన్ 3 బండారిక వస్తు రూపంలో ఆదాయాన్ని భద్రపరిచేవాడు. క్వశ్చన్ నెంబర్ 68. శాతవాహనుల కాలానికి సంబంధించి వీటిలో సరైనవి గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హిరణ్యక కోశాధికారి. మహాతరక రాజు అంగరక్షకుడు. మహామాతృలు బౌద్ధ భిక్షుల బాధ్యతలు చూసేవారు. క్వశ్చన్ నెంబర్ 69. కింది వాటిలో శాతవాహనుల కాలంలో సరిపోలినవి ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఇవన్నీ సరైనవే. అంటే రాష్ట్రాలు అంటే ఆహారాలు, నగరాలు అంటే నిగమాలు, నగర పాలక సంస్థలు అంటే నిగమ సభలు. క్వశ్చన్ నెంబర్ 70. గ్రామ పాలనా బాధ్యతలు చూసే అధికారిని గ్రామిక గుల్మిక అనే ప్రస్తావన ఎందులో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇరహడ గల్లీ గాథా సప్తశతిలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 71. శాతవాహనుల కాలంలో కుల పెద్దలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గహపతులు అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 72. నిగమ సభల ప్రస్తావన ఏ శాసనంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బట్టిప్రోలు శాసనంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 73. శాతవాహనులు సైనిక శిబిరాలు సైన్యాగారాలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 స్కందవారం కటకం అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 74. 9 రథాలు 9 ఏనుగులు 25 గుర్రాలు 45 మంది కాల్బలాన్ని కలిగిన సైనిక పటలాధికారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గుల్మికుడు అని పిలిచేవారు. క్వశ్చన్ నెంబర్ 75.
రాజభోగ దేయమేయ పేరుతో భూమి శిస్తు రైతులతో వెట్టి చేయించే విధానం ఎవరి కాలంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 శాతవాహనుల కాలంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 76 కరుకర అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వృత్తి పన్నుని కరకర అనేవారు. క్వశ్చన్ నెంబర్ 77 శాతవాహన కాలంలో ఎన్ని వృత్తులుండేవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 18 రకాల వృత్తులు ఉండేవి. క్వశ్చన్ నెంబర్ 78 శాతవాహనుల కాలంలో పండిన పంటలో ఎన్నో వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1/6 వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. క్వశ్చన్ నెంబర్ 79 శాతవాహనుల కాలంలో భూస్వామ్య వ్యవస్థ ఉందని ప్రస్తావించిన చారిత్రకారుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 హెచ్ఐ కోశాంబి. క్వశ్చన్ నెంబర్ 80 శాతవాహనుల కాలంలో ఒక్కొక్క వృత్తి వారు ఒక్కొక్క శ్రేణిగా ఏర్పడ్డారు. శ్రేణికి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శ్రేష్ఠి. క్వశ్చన్ నెంబర్ 81 శాతవాహనుల కాలంలో విదేశీ వ్యాపారం చేసే వర్తకులను ఏమనేవారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సార్ధబాహులు అనేవారు. క్వశ్చన్ నెంబర్ 82 శాతవాహనులకు రోమన్తో ఉన్న విదేశీ వర్తకానికి ప్రధాన రేవు పట్టణం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అరికమేడు పుదుచ్చేరి. క్వశ్చన్ నెంబర్ 83 టాలోమీ ప్రకారం శాతవాహనులు తూర్పు తీరంలోని ఓడరేవులు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ అంటే కంటకసేల, కొడ్డూర, మైసోలియా, ఘంటసాల, గూడూరు, మచిలీపట్నం. క్వశ్చన్ నెంబర్ 84 కాలువలు బావుల నుంచి నీళ్లు తోడటానికి ఉపయోగించిన ఉదక యంత్రాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 పార్షియా చక్రం. క్వశ్చన్ నెంబర్ 85 బ్రాహ్మణులకు బౌద్ధ భిక్షువులకు భూదానాలు చేసిన మొదటి రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 86 శాతవాహనుల కాలంలో బ్యాంకులు అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 శ్రేణులు. క్వశ్చన్ నెంబర్ 87 శాతవాహనుల కాలంలోని అవాస్తవాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అప్పులు తిరిగి చెల్లించకపోతే మరణశిక్షలు ఉండేవి అనేది అవాస్తవం. పైవన్నీ వాస్తవాలే అంటే డిపాజిట్లు సేకరించేవారు, పెట్టుబడులు పెట్టేవారు, అప్పులు ఇచ్చేవారు, అప్పులపై వడ్డీలు తీసుకునేవారు. సాధారణంగా అప్పులపై 12% వడ్డీ ఉండేది. క్వశ్చన్ నెంబర్ 88 కులాంతర వివాహాలు జరిగినట్లు ఎందులో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కవితా సరిసాగరంలో ఉంది.
క్వశ్చన్ నెంబర్ 89. వర్ణ సాంకర్యాన్ని రూపుమాపడానికి ప్రయత్నించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గౌతమిపుత్ర శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 90. శాతవాహనుల కాలంలోని బానిస వ్యవస్థను ప్రస్తావించిన గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గుణాఢ్యుడి బృహత్కథ. క్వశ్చన్ నెంబర్ 91. కింది వాటిలో అవాస్తవమైనది ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 శివుడు భాగవత తత్వానికి ఆద్యుడు అనేది అవాస్తవం, మిగతావన్నీ వాస్తవాలే. క్వశ్చన్ నెంబర్ 92. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నాటి అతిపెద్ద శివలింగం ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 93. శివలింగంపై శివుని ప్రతిమ ఎక్కడ ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గుడిమల్లంలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 94. అతి ప్రాచీనమైన పాశుపత శైవాన్ని స్థాపించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లకులీసా శివాచార్యుడు. క్వశ్చన్ నెంబర్ 95. శాతవాహన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 జైనుడు. క్వశ్చన్ నెంబర్ 96. సమయాసారం, మూలాచారం, పంచశక్తియ, ప్రవచనసార అనే గ్రంథాలను రాసిన జైన మతాచార్యుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కొండకుండాచారి. క్వశ్చన్ నెంబర్ 97. మొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాజగృహంలో జరిగింది. క్వశ్చన్ నెంబర్ 98. వైశాలిలో జరిగిన రెండో బౌద్ధ సంగీతం తరువాత బౌద్ధం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. అంటే థేరవాదులు మహాసాంఘికులుగా విడిపోయింది. మహాసాంఘిక శాఖకు జన్మభూమి ధాన్యకటకం. పాటలీపుత్రంలో 3వ బౌద్ధ సంగీతి జరిగింది. క్వశ్చన్ నెంబర్ 99. ఆంధ్రులు బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నట్లు పేర్కొన్న శాసనం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అశోకుని 13వ శిలాశాసనం. క్వశ్చన్ నెంబర్ 100. పాషాగాం బౌద్ధ స్తూపాన్ని నిర్మించిన బౌద్ధ పండితుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 చెన్నుపూస. నెంబర్ 101. త్రిరశ్మి వద్ద ఒక గ్రామాన్ని బౌద్ధ భిక్షులకు దానంగా ఇచ్చినందెవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గౌతమిపుత్ర శాతకర్ణి. క్వశ్చన్ నెంబర్ 102. బుద్ధుడిని చిహ్నాల రూపంలో పూజించే వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 హీనయానులు. క్వశ్చన్ నెంబర్ 103. బుద్ధుడిని విగ్రహాలుగా చెక్కి పూజించేవారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మహాయానులు.
క్వశ్చన్ నెంబర్ 104. తెలంగాణలో ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. అంటే కొండాపూర్, ఫణిగిరి, తిరుమలగిరి, ధూళికట్ట, పాషేగాం, మీర్జాపూర్. క్వశ్చన్ నెంబర్ 105. బుద్ధుడికి మొదట విగ్రహారాధన క్వశ్చన్ నెంబర్ 105. బుద్ధుడికి మొదట విగ్రహారాధన చేసిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆంధ్రులైన చైత్యకులు. క్వశ్చన్ నెంబర్ 106. రెండవ బుద్ధుడు అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఆచార్య నాగార్జునుడిని పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 107. ఆచార్య నాగార్జునుడు శూన్యవాదం ప్రస్తావించిన గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మాధ్యమిక కారిక. క్వశ్చన్ నెంబర్ 108. అమరావతి, నాగార్జున కొండలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 నాగార్జునుడు. క్వశ్చన్ నెంబర్ 109. నాగార్జునుడు అనుసరించిన తత్వం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మాధ్యమిక వాదం. క్వశ్చన్ నెంబర్ 110. 5 తలల నాగముచిలింద శిల్పం ఎక్కడ చెక్కారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ధూళికట్ట స్తూపంలో చెక్కారు. క్వశ్చన్ నెంబర్ 111. గుణాఢ్యుడి బృహత్ కథ ఏ భాషలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైశాచిక భాషలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 112. బృహత్ కథను సంస్కృతంలోకి అనువదించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 దుర్వినీతుడు. క్వశ్చన్ నెంబర్ 113. పంచతంత్రం నీతి కథలు ఉన్న గ్రంథం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బృహత్ కథ. క్వశ్చన్ నెంబర్ 14. సంస్కృతంలో కథా సరిసాగరం రాసింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 సోమదేవ సూరి. క్వశ్చన్ నెంబర్ 15. బృహత్ కథ మంజరిని రాసింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 క్షేమేంద్రుడు. క్వశ్చన్ నెంబర్ 116. కాతంత్ర వ్యాకరణం అనే గ్రంథం రచించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 శర్వ వర్మ. క్వశ్చన్ నెంబర్ 117. బుద్ధుడి జీవితంలోని 5 ఘట్టాలను సూచించే స్తూపం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అమరావతి స్తూపం. క్వశ్చన్ నెంబర్ 118. బుద్ధుడి జీవితంలోని ఘట్టాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. అంటే క్వశ్చన్ నెంబర్ 119. స్తూపం అంటే ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బౌద్ధ భిక్షువులు నిద్రించే రాతి బండలు. క్వశ్చన్ నెంబర్ 120. భిక్షకులు నివసించే మందిరం ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 విహారాలు, సంగారామాలు. క్వశ్చన్ నెంబర్ 121. బౌద్ధుల ప్రార్థనా మందిరాలు ఏవి?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చైత్యాలు. క్వశ్చన్ నెంబర్ 122. వీటిలో ఆచార్య నాగార్జునుడి గ్రంథాలు ఏవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 మూల మాధ్యమికారి కావలి, విగ్రహ వ్యార్తిని. క్వశ్చన్ నెంబర్ 123. ఆచార్య నాగార్జునుడు ఏ రాజుకు సుహృలేఖ లేఖల సంకలనం లేఖలు రాశాడు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 యజ్ఞశ్రీ శాతకర్ణికి రాశాడు. క్వశ్చన్ నెంబర్ 124. శాతవాహన కాలం నాటి ప్రజలు శృంగార ఆహార విహార ప్రియులు అని చెప్పినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 కౌటిల్యుడు. క్వశ్చన్ నెంబర్ 125. నాగార్జునుడి సుహృలేఖ గ్రంథాన్ని అప్పుడు పిల్లల్లో కంఠస్థం చేయించినట్లు చెప్పిన చైనా యాత్రికుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇత్సింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.